చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రస్తుతం విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఎలక్షన్ నోటిఫికేషన్ పై కూడా స్టేకి సంబంధించిన అంశం అన్ని కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన్లపై హైకోర్టు మరోసారి మళ్లీ ఉత్కంఠనైతే కొనసాగుతోంది. సో ఇవాటితో బీసీ రిజర్వేషన్ల అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పని అందరూ భావించారు. కానీ సుదీర్ఘంగా హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి, అలానే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి రవికుమార్ వర్మ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎట్టకేలకు జీవో 9 మీద స్టే విధించింది. 4 వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. సో దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ మొదలైనటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రక్రియ నెల రోజుల పాటు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో నెల రోజుల తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ఈ విచారణతో ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్ పట్ల హైకోర్టు సంతృప్తి చెందితే జీవో 9కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద నెల రోజుల పాటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9 మీద హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. నామినేషన్లు కూడా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో 4 వారాల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయేటువంటి అవకాశాలు ఉంది. సో మొత్తం మీద హైకోర్టు దగ్గర సో న్యాయవాదులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం మనం. ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ ని హియరింగ్ కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ ను స్టే అయింది. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ